साबिक वजीर पी सबिता इंदिरा रेड्डी और एस सत्यवती राठौर को पुलिस ने उस वक्त हिरासत में ले लिया जब वो तांडूर गुरुकुल स्कूल के तुलबा से मुलाकात के लिए जा रही थी जो फूड पॉइजनिंग का शिकार हुए थे। बीआरएस के दीगर रहनुमाओं के साथ उन्होंने सड़क पर धरना दिया और हुकूमत की मुबैना गफलत पर सख्त तनकीद की। मीडिया से बात करते हुए सबिता इंदिरा रेड्डी ने कहा कि हुकूमत हॉस्टल्स की जांच क्यों नहीं होने दे रही है, क्या वो अपनी नाकामियों को बेनकाब होने से खौफजदा है। उन्होंने जगतियाल में 38 तुलबा के बीमार होने का हवाला देते हुए कहा कि जब एक ज़िले में ये सूरत हाल है तो पूरे रियासत के हॉस्टल्स की हालत क्या होगी। ట్రాఫిక్ జామ్ చేయకుండా 2 days తర్వాత సెట్ అయ్యిందిలే అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను. తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ. అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలు సిక్ అయిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా? మీరు తల్లిదండ్రులను అలౌ చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే నాకు తెలియదు, చన్గోముల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు. కానీ ఈ రోడ్ ఎంబడి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎంబడి సిద్ధులూరు రోడ్ ఎంబడి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. అసలు ఎందుకు